మరండి ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయండి. ఆఫ్‌కోర్స్ తోటి మనుషులే మనల్ని మోసం చేస్తున్నప్పుడు కళ్ళదేముంది చెప్పండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటేనండి, లంచ్ తర్వాత మధ్యాహ్నం ఒక కునుకేస్తానండి. 4 గంటలకు లేస్తా. సాయంత్రం 4 గంటలకి రూమ్‌లోంచి బయటకొచ్చాను. మా ఆవిడ కంగారుగా "ఏవండీ" అని పిలిచింది. సాధారణంగా మా ఆవిడ కోపంలో ఉన్నాడు తప్ప మిగతా టైంలో ఏవండి అని పిలుస్తుందండి. అంటే కోపం ఎప్పుడొస్తదని మీకు డౌట్ రావచ్చు. ఆ ఒకటే మాత్రం అడక్కండి. మ్యాటర్‌లోకొద్దాం. ఏంటన్నా, మన కారులోకి పామొచ్చిందటండి అంది. ఒక క్షణం ఏం అర్థం కాలేదు. ఏం చెప్తుందో. సరే ఏంటో చూద్దామని కిందకెళ్ళాను. పక్కింటి అమ్మాయి చెప్పింది. అంకుల్ మీ కారులోకి పామొచ్చిందని. కారులోకి పాము రావటం ఏంటా అని చూస్తే కారు టాప్ మీద కవర్‌లోంచి కదులుతుందేంటో. పాకుతున్నట్టు కదులుతుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు, కాలనీ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. చూస్తున్నారు అందరూను. ఎవరో అన్నారు, "అమ్మో! పెద్ద పామేనండి బాగా కదులుతుంది." కదులుతుంది నిజంగానే. అది పాకుతున్నట్టుగా కవర్ పైకి లేవటం అది కదులుతుందన్నమాట. ఇంకోళ్ళన్నారు, "ఆ బుస కూడా వినపడుతుందన్నారు." మరొకళ్ళన్నారు, "చప్పుడు చేయకండి బయటకొచ్చిందంటే మనం కంట్రోల్ చేయలేం. ఇళ్ళలోకి దూరిపోద్దన్నారు." సరే గేట్ తీసి కారు చుట్టూ కర్రలు పట్టుకొని మనోళ్ళంతా నిలబడ్డారు. అంటే కొట్టి చంపటానికి కాదు కదా! కాదనుకోండి. ఎందుకంటే ఈ మధ్య అనుకున్నాం కదా! వీడియోలో వీధి కుక్కలనే కాదు మిగతా మూగజీవాలకు కూడా హాని చేయకూడదని. అయితే చుట్టూ నిలబడ్డారు అది పారిపోకుండా. ఈ లోపున మా సెక్యూరిటీ ఆఫీసరు స్నేక్ సొసైటీకి ఫోన్ చేస్తే వాళ్ళు మనిషిని పంపిస్తా ఉన్నారు. మా సెక్యూరిటీ ఆఫీసరు, ఇంజినీర్ వీళ్ళంతా కూడా నిలబడ్డారు. అతనొచ్చేంత వరకు. అంతలో వర్షం మొదలైందండి. గంటన్నర నుంచి అందరికి హై టెన్షను. 5:30 అయింది. గంటన్నర. ఈ లోపున అతను వచ్చాడు మొత్తానికి. స్నేకేచరండి. సంచి సరంజామా అంతా రెడీ చేసుకొని ఆహ్, చుట్టూ నిలబడి కారు కవరు రోడ్డు వైపు లాగమన్నాడు. జాగ్రత్తగా లాగమన్నాడు. అవతల పక్కన అతను నిలబడి రెడీగా సంచి అది రెడీగా ఉన్నాడనమాట. మా వాళ్ళు లాగేసరికి అందరికీ టెన్షను, సస్పెన్సు, నరాలు తెగిపోయేంత ఉత్కంఠ. దీని బాసుగోల కవర్‌లోంచి ఓ పిల్ల సడెన్‌గా గెంతి బయటికెళ్ళి పారిపోయిందండి. అందరికి చాలా రిలీఫ్ కారులో కాలనాగ అనుకున్నది కాస్త పిల్ల అయి కూర్చుందనమాట. అదేదో 'యండమూరి దుప్పట్లో మిన్నాగ'ని ఇదివరకు చదివినట్టు గుర్తండి. ఆ నవల గుర్తొచ్చింది. మీరు కూడా చదివే ఉంటారు. అందుకే అన్నారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని.